గైస్ 'పుష్ప 2' రిలీజ్ అయిన 2 వారాల తర్వాత థియేటర్‌కి బయలుదేరాము. 'కల్కి' తర్వాత మళ్ళీ ఇదే సినిమా థియేటర్‌కి రావటము, సినీ థియేటర్‌లోకి అడుగు పెట్టగానే సినీ వరల్డ్‌లోకొచ్చాము అన్నట్టు అనిపించింది. అవి చూడంగానే నాకైతే భలే నచ్చింది. ఆ చుట్టూ ఉండే విగ్రహాలను చూసి మా వారు ఏంటివి ఆస్కార్ అవార్డులా ఉన్నాయన్నారు. ఇక్కడ ఒకవైపు బారు, ఒకవైపు తినటానికి అన్నీ దొరుకుతున్నాయి. ఆ డిస్‌ప్లేలో ఎళ్లి చూడంగానే మొత్తం పాప్‌కార్న్‌లో 3 సైజులున్నాయి. కూల్ డ్రింక్స్ ఉన్నాయి. అబ్బా! ఏం కొంటామని ఏం అర్థం కాక వచ్చి కాసేపు పిల్లల గేమ్స్‌తో అయితే టైమ్ పాస్ చేసి మళ్ళీ వెళ్ళాము. చూస్తే ఒక మూలన ఇండియన్ ఇన్స్పైర్డ్ మెనూ అని సమోసా కనిపించిందనమాట. సరే అని ఆర్డర్ పెట్టుకున్నాము. కాసేపు వెయిట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోతుందో మూవీ అని చెప్పి పరిగెట్టిన వెళ్ళి కూర్చోపోయా గైస్. మా వారు ఇంతలో సమోసా తెచ్చారు. అబ్బా! షాక్ అయ్యాను నేనైతే. కరెక్ట్‌గా రూపాయి బిళ్ళ సైజులో ఉన్నాయి. ఇంకా అవేం సరిపోతాయి అని చెప్పి ఇంటర్వెల్ రాగానే మంచిగా ఒక పెద్ద సైజులో పాప్కార్న్ అయితే కొనుక్కున్నాము. మంచిగా సినిమా నడుస్తుంది. ఇంకా పాప్కార్న్‌తో చూస్తే ఇంకా బాగుంటుంది కదా గైస్. నాకైతే సినిమా చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా ఇంటికి వెళ్ళాక మీకు చెప్తాను ఎలా అనిపించింది అని. ఫైర్ కాదు, నిజంగా వైల్డ్ ఫైర్. జాతర సీన్స్ కానీ, వాళ్ళ యాక్టింగ్ కానీ, ఆ డాన్స్ స్టెప్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని చోట్ల ఓవర్ హైప్ అనిపించింది కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా చూశాను కనుక నాకైతే ఓవరాల్‌గా సినిమా చాలా బాగా అనిపించిందనమాట. మా వారి కోసం చెప్పాలి కదా గైస్. ఆయనైతే ఏంటి ఇలా ఉంది అంతంత మాత్రంగే అని అన్నారు.